వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వ్యాప్తంగా గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. దేవీపట్నం మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోసమ్మ అమ్మవారి ఆలయం గోదావరి వరదకు పూర్తిగా మునిగిపోయింది. గోదావరి వరద ఉధృతి అధికంగా ఉండడంతో పాపికొండల టూరిజం బోట్లను సైతం అధికారులు నిలిపివేశారు. రంపచోడవరం మండలం పందిరి మామిడి బందపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. రాజమమ్మంగి మండలంలో నెల్లిమెట్ల, లబ్బర్తి, ఒట్టిగడ్డ, ఎర్రంపాడు, అనంతగిరి గ్రామాల మధ్య రోడ్లపై వాగులు పొంగిపోవడంతో సుమారు 20 గ్రామాలకు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలం ఫజల్లాబాద్ గ్రామ సమీపంలోని రహదారిపై వరద ప్రవహిస్తున్న కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. మారేడుమిల్లి మండలం బొడ్లంక గ్రామ సమీపంలో ఉన్న పెళ్లిరేవు కొండవాగు, సీతపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి ఉధృతి పెరిగి బాగా పెరగడం జరిగింది. దాని నిమిత్తం దేవీపట్నం మండలం గండిపోచమ్మ గుడి దగ్గర టెంపుల్ కూడా మునిగిపోవడం జరిగింది. కాబట్టి భక్తులు, యాత్రికులు కూడా సదరు విషయాన్ని గమనించి ఎవరు కూడా రావద్దని చెప్పి పోలీసు వారి తరఫున నుంచి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్లొద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ గండిపోచమ్మ గుడి దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ వర్షాల ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవడం జరుగుతోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపర గ్రామంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం ఇది జరుగుతోందని, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎక్కడా కాలువలు పుడుకు తీయకపోవడంతో పంటలు నీట మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. పంట నష్టపోయిన రైతులెవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 3 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను, అల్పపీడనం నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో, పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో రైళ్లు గాని కాలువలు గాని పొంగి పొరలిస్తున్న నేపథ్యంలో పంట పొలాలు, అదేవిధంగా అనేక ప్రాంతాలు గురవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం వాళ్ళు చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా కాలువలు గాని, మురుగు కాలువలు గాని ఎక్కడా పూడికి తీయకపోవడం, ఎక్కడా పూడు తొలగించకపోవడంతో పెద్ద ఎత్తున కాలువల్లో పూడికి ఏర్పడి వాళ్ళ ఏదైతే పారుదల, నీటి పారుదల గాని, మురుగు నీటి పారుదలకు గాని అడ్డొస్తున్న నేపథ్యంలో ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే గోదావరి జిల్లాల్లో కాలువల్లో గాని, అదేవిధంగా కాలువల్లో గాని పూడు తొలగించడం కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ విధంగా మంజూరు చేసి ఇప్పటికే పనులు మొదలు పెట్టించడం జరిగింది. మరీ ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయకుండానే కాలువల్లో పూడు తొలగింపుకి ఉపాధి హామీ నిధులు సమకూర్చుకుని ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దానివల్ల కొంత వెసులుబాటు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా రేపు పౌర్ణిమ, ఈ పౌర్ణిమ గాని అమావాస్య గాని ముందు సముద్రం ఆటుపోట్లు పోటు వస్తా ఉంటది. ఆ పోటు వల్ల కూడా మురుగు కాలువల్లో నీరు గాని, అదేవిధంగా కాలువలో నీరు గాని, గోదావరిలో నీరు గాని సముద్రంలోకి వెళ్ళకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ఇబ్బందులన్నీ తొలగించి త్వరితగతిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా రైతులకు ఉపశమనం కలిగించడం, తర్వాత శాశ్వత పరిధిపోతుందని గోదావరి డెల్టాలో మురుగు కాలువలు కానీ, కాలువలు కానీ ఆధునీకరణ చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా ఇవాళ రైతులు ఆవేదన చెందే పరిస్థితి వచ్చింది. దాన్ని తొలగించే బాధ్యత, వారికి ఉపశమనం కలిగించే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీని నాణ్యతతో సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గత 15 రోజుల్లో వచ్చిన దరఖాస్తులపై సమీక్షించారు. ఈ సమీక్షలో ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారు, ఇంకా ఎన్ని అర్జీలను పరిష్కరించాలి, పరిష్కరించకపోవడానికి గల కారణాలపై కలెక్టర్ సమీక్షించారు. అలాగే ఆయా శాఖల్లో నమోదైన అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలను కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ నగరంలో రద్దీగా ఉండే కల్పన సెంటర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ మద్యం మత్తులో 2 నిండు ప్రాణాలను చిదిమేశాడు. శనివారం రాత్రి కారులో చల్లా రామ్మోహన్ మద్యం మత్తులో ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు రోడ్డు నుంచి అతివేగంగా కల్పన సెంటర్ వైపు వస్తుండగా మోటార్ సైకిల్ను ఢీకొంది. అనంతరం అక్కడే ఉన్న శిలాఫలకం దిమ్మెను బలంగా ఢీకొట్టాడు. అదే సమయంలో 2 ద్విచక్ర వాహనాలపై అటుగా వస్తున్న ముగ్గురు
కారుకు దిమ్మెక మధ్య చిక్కుకుని ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో బైక్పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే ఈ కారులో యువతి ఉన్నట్లు, ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కాకినాడ డీఎస్పీ హనుమంతరావు పరిస్థితిని సమీక్షించారు. ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి సినిమా రోడ్లో ఇటు డైరీ ఫార్మ్ సెంటర్ టర్నింగ్లోకి ఎక్స్యూవీ 700 అది ఇంకా రిజిస్ట్రేషన్ ఎఫ్ఆర్ బండి వెహికల్ లాగా ఉంది. అది ఫర్ రిజిస్ట్రేషన్ వెహికల్. ఆ బండి కొంచెం బాగా హై స్పీడ్గా రావడంతో ఇక్కడ ఉన్న సెంటర్లో ఉన్న సర్కిల్కి ఉన్న సిమెంట్ దిమ్మకి హిట్ ఇవ్వడంతో ఆ మధ్యలో వస్తున్న బహుశా టూ వీలర్ మీద వస్తున్న ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఈ బండి ఆల్మోస్ట్ తలకిందులైపోయింది. ఈ తలకిందులైన దాంట్లో ఉన్న ఇద్దరు ఇంజూర్డ్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా వివరాలన్నీ బండి నెంబర్లు ఇవన్నీ తీసుకుని అట్లాగే మోటార్ సైకిల్ నెంబర్లు తీసుకుంటే చనిపోయిన వాళ్ళు ప్లస్ అట్లాగే ఇంజూర్డ్ ఎవరనేది డ్రైవర్ ఎవరనేది కూడా తెలుస్తుంది. చనిపోయింది టూ వీలర్ మీద మన స్పాట్లో ఇప్పుడు ఇద్దరిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్తో మనం ఎంక్వైరీ చేస్తే మన అవుట్ పోస్ట్ నుంచి ఒక ఇద్దరు ఇంజూర్డ్ మాత్రమే వచ్చారు. వాళ్ళు ఈ కార్లో వాళ్ళని తెలుస్తారు. ఇంకా కార్ని మనందరం ఇక్కడే ఉన్నాం కదా, కార్ని ఇప్పుడే తిప్పాం. మనం కార్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఏమేమి దొరికినాయి ఏంటి దాన్ని బట్టి వివరాలు కూడా తెలుస్తుంది. బండిలో ఉన్నది ఎవరు, డ్రైవర్ ఎవరు, ఓనర్ ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాలకు పొంగి పొర్లుతున్న గోదావరి, ధవళేశ్వరం నుంచి భారీగా దిగువకు నీటి విడుదల. ఏపీలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి బుధవారం ఢిల్లీలో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తామని స్పష్టం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామనడం హాస్యాస్పదం. వైసీపీ పెద్దల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి సెటైర్లు. రంపచోడవరం ఏజెన్సీ వ్యాప్తంగా పొంగి పొర్లుతున్న వాగులు, నీట మునిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.